తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. సీనియర్ నేత అయిన కురుప్పయ్య పోట్రం స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుగా సీఎం విజయ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 234 ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యుల చేత ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన కురుప్పయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ముఖ్యమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐఎంయుఎల్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దశాబ్దాల డీఎంకే, ఏఐడీఎంకే ఆధిపత్యానికి తెరదించింది. నిన్న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకల్ ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. முதலமைச்சர் அவர்கள் பெரம்பூர் தொகுதி. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட சி. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். மாண்புமிகு తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. సీనియర్ నేత అయిన కురుప్పయ్య ప్రోటెం స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుగా సీఎం విజయ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 234 ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యుల చేత ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన కురుప్పయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ముఖ్యమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవలే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐఎంయుఎల్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దశాబ్దాల డీఎంకే, ఏఐడీఎంకే ఆధిపత్యానికి తెరదించింది. నిన్న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. பெரம்பூர் தொகுதி. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட சி. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன்.